పొలాల్లో మంటలు 6 గొర్రె పిల్లలు మృతి. ఓదెల మండలం కనగర్తి గ్రామ సమీపంలోని పొలాల్లో గురువారం మంటలు వ్యాపించి 6 గొర్రె పిల్లలు కాలిపోయి మృతి చెందాయి. భీమిని మండలం విగం గ్రామానికి చెందిన కొండ కుమార్ 15 రోజులుగా కనగర్తికి వచ్చి రైతుల పొలాల్లో గొర్రెల మంద వేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో మొగిలి రమేష్ పొలంలో గొర్రెల మంద ఉండగా ఒక్కసారిగా మంటలు చెలరేగినాయి. ఆ ఘటనలో 6 గొర్రె పిల్లలు కాలిపోగా సుమారు 10,000 ఆస్తి నష్టం సంభవించిందంట. గ్రామస్తులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చిర్రు. సో అయితే చాలామంది పాపం ఇక్కడ గొర్రెపిల్లలు చిన్న చిన్న గొర్రెపిల్లలు ఉన్నాయి. అవి దగ్గర దగ్గర ఒక 10 గొర్రెపిల్లలు 10,000 వరకు నష్టం అని అంటే అవి ఇంకా అంటే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి 10,000 వరకు నష్టం అనుకోవచ్చు. కానీ పాపం 6 గొర్రెపిల్లలు అంటే చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే రైతులకు అవగాహన లేకుండా చాలామంది రైతులు ఏంటంటే వాళ్ళు ఒక 20-30 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు ఈ వ్యవసాయంలో ఉన్నా కూడా ఇప్పటికీ వాళ్ళు ఇంకా ఆ పొలాన్ని ఆ కొయ్యలు ఏదైతే ఉంటాయో వరి కొయ్యలు వాటిని కాల్చాలనే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గమనించాల్సింది, మీరు కల్టివేటర్ తోటి కానీ రోటర్ తోటి కానీ సో వీటన్నిటితోటి లేదంటే చిన్నగా ప్లవ్ కొట్టించి అయినా కూడా వాటిని మీరు భూమిలోనే దాన్ని అంతా కూడా డీకంపోజ్ అయ్యేలా చూసుకోవాలి. సో అట్లయితే మీకు ఏమవుతుందంటే మీ భూమి అనేది మంచిగా దాంట్లో డీకంపోజ్ అయిపోయి మీకు మంచి ఎరువులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇదొక పక్కన పెడితే మీరు ఒకవేళ ఇట్లా ఏదైనా అంటిపెట్టినప్పుడు మీరు మీ కొయ్యలని వరి కొయ్యలని కాల్చాలని చూసినప్పుడు మీ పక్కనున్న వాళ్ళకి కానీ ఏ ప్రాణికి కానీ ఒకవేళ నష్టం జరిగింది అనుకోండి మీ పైన కేసు ఫైల్ అవుతుంది. సో ఇదేంది నా పొలం నేను కాలబెట్టుకుంటున్నా, దానికి ఎవరు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే అది అట్లా ఉండదు. ఒకవేళ చిన్నగా ఎవరికైనా హాని జరిగినా పక్కన పొలం వాళ్ళకు మీ మంటలు వ్యాపించినా అది మీ పైన కేసు అవుతుంది. సో ఒకసారి ఆలోచించండి. ఇదంతా చేసేది కూడా మీ అంటే ఎవరిని అంటబెట్టొద్దని చెప్పి ఇట్లా 6 గొర్రెలు అంటే అది మామూలు విషయం కాదు. సో ఇదనే కాదు, ఏ విషయమైనా కూడా మీరు మంటలు అంటించిన తర్వాత ఏ చిన్న హాని జరిగినా చిన్న ప్రమాదం జరిగినా కూడా మీ పైన కేసు ఫైల్ అవుతుంది.